భోజనం చేసి 15 రోజులు అయిందంటండి ఆయన. నాకు దానికన్నా ముందు చాలా హ్యాపీ ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఇంతో మాట్లాడుతుంటే ఒక 4 ఫాలోవర్స్ వచ్చి మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పి ఎదరికి వచ్చారండి. చాలండి ఆ మార్పు నాకు. ఈయన కేవలం నీళ్ళు తాగి 15 రోజుల నుండి బతుకుతున్నాడండి. దానివల్ల గ్యాస్ ఫామ్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయి చాలా సిక్ అయిపోయాడు. కనీసం లేకపోతున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనం ఇచ్చిన తల్లిదండ్రులు గాలి కుదిలేసి కాశీకి వెళ్ళినా, మక్కాకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి పుణ్యం రాదండి. ఉన్నమాట చెప్తున్నానండి. తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా సరే ఇది ఒకటే కదండి. ఇంకా చాలా చూసాను, వీడియోలు పెట్టట్లేదు కానీ ప్రతి కేసు ఇది. వెంటనే 188 కాల్ చేసి హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళ ఊరిలో కాల్ చేస్తే వస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదండి అసలు. మీకు ఇంకా ఇలాంటి రియల్ స్టోరీస్ నేను చూపించాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో. ఎవరు లేరా? మరి ఏం చేశాడు, ఏమయ్యాడండి? పైకి లెక్కలు పోసారు, పైకి కూడా లెగలేవు. మరి ఇలా ఎన్నాళ్ళు ఉందామని. బాబా ఏ ఊరి మీది? అందుకే ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ మీలా చేస్తే ఇంకా సమాజం మారుతుంది.